వజ్ర సమానమైనది మరి ఏమీ లేదు. వజ్రాన్ని మనం ఎలా కనుక్కుంటాం? వజ్రాన్ని కనుక్కోలేము. ఎలాగా మనం కాలిబాటలో మనం నడుస్తున్నాం అనుకోండి, వజ్రం మన కాలికి తగిలినా మనం పట్టించుకోం, ఏదో రాయి అనుకుని ముందుకెళ్ళిపోతాం. వజ్రాన్ని ఎవరు కనుక్కుంటారు? వజ్రం తెలిసిన వాడే కనుక్కుంటాడు. ప్రతి రాయిలోనూ వజ్రాన్ని చూస్తాడు. తగిలిన ప్రతి రాయిని, కాలికి తగిలిన ప్రతి రాయిని వజ్రమేమని పరీక్షించి చూసుకుని అది వజ్రాన్ని కనుక్కుంటాడు. ఆ వజ్రం తర్వాత దాన్ని ఏం చేస్తారు? సానబడతారు, కట్ చేస్తారు. అనేక విధాలు పరీక్షించి దాని మలినాన్నంతా శుభ్రం చేసి అది వజ్రం అని కనుక్కుని దాని విలువ తెలిసి భద్రపరుచుకుంటాడు. దాని విలువని సొమ్ము చేసుకుని ఎంతో సుఖాలు అనుభవిస్తాడు. దానికి మించిన విలువైనది ఇంకా వేరే ఏమీ లేదు. అలాగే మనలో వజ్రం అనేటువంటి ఆత్మ ఉంది. వజ్ర సమానమైనది, అంతకంటే ఎక్కువైనది. అలాంటి ఆత్మని మనం తెలుసుకుని తానే ఆత్మనని, స్వయంగా తాను ఆత్మ ఉన్నానని తెలుసుకోవాలి. ఆ వజ్రం మన లోపల ఉందని, ఆ విలువైనది మనం ఎప్పుడైతే గ్రహిస్తామో అప్పుడు మనకు మించిన గొప్ప వాళ్ళు ఉండరు. అలాగే ఈ ఆత్మను గ్రహించాలంటే, తానే స్వయంగా ఆత్మను తెలుసుకోవాలంటే ఎలా ఉండాలి? ఆధ్యాత్మిక మార్గంలో ఉండాలి, ఆధ్యాత్మిక చింతనలో ఉండాలి, ఆధ్యాత్మిక తత్వంలో ఉండాలి. దీనికి దారి ఏంటంటే యోగం. యోగం తెలిసినప్పుడు ఈ శరీరంలో ఈ మనలో ఉన్న ఆత్మని చేరుకుంటాను. ప్రాణాన్ని ఆత్మలో ఉంచి దాన్ని కాపాడుకుంటాను. ఆత్మయందు ఉంటే ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ లోకంలో ఉన్న చింతలు ఏముండదు. తన యందు తాను ఆత్మలో ఈ మనసు అన్ని లయమై ఎంతో సుఖాన్ని పొందుతుంది. ఈ సుఖాన్ని మరి ఏది ఇవ్వలేదు. అసలైన సుఖం అదే ఆత్మసుఖం. తన యందు తాను ఉండటమే ఆత్మయందు ఉండటం. అది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఆత్మసుఖాన్ని పొందాలి. ఆత్మే నేనే ఉన్నానన్న నిజాన్ని తెలుసుకుని ఈ బంధాలని, ఈ బాధల్ని, ఈ లోక విషయాల్ని దానంతట అదే వదిలేసుకునేలాగా మనకి తెలుసుకోగలుగుతాం. ఈ మార్గం అంటే ఆధ్యాత్మిక మార్గం. ఈ చింతనతో ఈ ఆధ్యాత్మిక మార్గంలో మనం ప్రయాణించి ఆ మార్గాన్ని, ఆత్మని పట్టుకుంటూనే ఉంది. మనం స్వయంగా ఆత్మయ్య ఉన్నాం, అది తెలుసుకోవాలంతే. అది తెలుసుకోలేకపోతున్నాం, దాన్ని తెలుసుకుందాం, ఆత్మయ్య ఉందాం. అందరూ మనలాంటి ఆత్మలే, ఆత్మ సమానులే, ఉన్నది ఒకటే, అదే ఆత్మ. సరేనా?